మీకు సమర్పిస్తున్నవారు లక్ష్మీ నిలయం గ్రేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్, శ్యామ్లానగర్ ఎక్స్టెన్షన్ 11th లైన్, గుంటూరు. నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ విడుదల పకడ్బందీగా ఉండాలి. అధికారులను ఆదేశించిన మంత్రి నారా లోకేష్. పార్టీ లైన్ దాటితే చర్యలు కఠినంగా ఉంటాయి. హెచ్చరించిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా. రాష్ట్రంలో అలజడులు సృష్టించేందుకే డిఎస్సిపై వైసీపీ తప్పుడు ప్రచారం. మండిపడ్డ ఎమ్మెల్యే నసీర్, జిల్లా టీడీపీ అధ్యక్షులు పిల్లి. వైభవంగా గురు పౌర్ణమి. బాబా ఆలయాల్లో భక్తుల ప్రత్యేక పూజలు. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. అత్యున్నత స్థాయి కార్పొరేట్ వైద్య సేవలు ఇప్పుడు అందరికీ అందుబాటులో. అత్యాధునిక పరికరాలతో అత్యున్నత స్థాయి వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్. 25 సంవత్సరాలుగా గౌతమి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వారిచే నడపబడుతున్న సంస్థ. స్థాపించిన మొదటి సంవత్సరం నుండి 95% ఫలితాలు సాధిస్తున్న విద్యా సంస్థ శ్రీ గౌతమి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ. జాబ్ క్యాలెండర్ 2026పై ఉండవల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో మంత్రి లోకేష్ సమీక్షించారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా పకడ్బందీగా నోటిఫికేషన్ విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. జాబ్ క్యాలెండర్లో విడుదల చేసిన ఉద్యోగాలను 4 దశల్లో భర్తీ చేయనున్నారు. సెప్టెంబర్ 15న 2వ దశ నోటిఫికేషన్ విడుదల కానుంది. ఎవరైనా పార్టీ లైన్ దాటితే చర్యలు కఠినంగా ఉంటాయని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు హెచ్చరించారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మంత్రి రామానాయుడుతో కలిసి పల్లా శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. పార్టీ నియమావళికి అందరూ కట్టుబడి ఉండాలని అన్నారు. వైసీపీ నేతలతో టీడీపీ నాయకులు ఎవరూ వేదిక పంచుకోవద్దని స్పష్టం చేశారు. వ్యక్తుల కంటే పార్టీ ముఖ్యమని, కూటమి ధర్మాన్ని అందరూ పాటించాలని పల్లా సూచించారు. వైసీపీ నాయకులతో వేదికని పంచుకోవద్దని జాతీయ అధ్యక్షులు వారు తెలియజేశారు. దానికి ప్రతి ఒక్కరు కూడా కట్టుబడి ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అయితే కొన్ని పరిస్థితుల్లో వ్యక్తిగత కారణాల వల్ల కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి నేపథ్యం కావచ్చు, నివాళులు అర్పించాల్సినటువంటి పరిస్థితి వస్తే అక్కడికి సమయానికి అనుకూలంగా మనం మాట్లాడి రావాలి తప్ప పార్టీకి విఘాతం కలిగించొద్దని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తున్నాం. నాయకులు మాట్లాడేటువంటి మాటలు కార్యకర్తల్లోని, శ్రేణుల్లోని ఒక అభద్రతా భావం కావచ్చు, లేకపోతే ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసే పద్ధతిలో ఉండకూడదని చెప్పేసి తెలియజేస్తున్నాం అందరికీ. ఆ కార్యకర్తలకి ఆ కన్ఫ్యూజన్ లేకుండా మాట్లాడాల్సినటువంటి బాధ్యత మరి నాయకులపైన ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇదంతా కూడా గమనించాలి. కూటమిలో ఉన్నాం కనుక కూటమి ధర్మాన్ని కూడా ప్రతి ఒక్కరు కూడా పాటించాలని చెప్పి తెలియజేస్తున్నా. రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేయాలనే దురుద్దేశంతో వైసీపీ నేతలు అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ దుయ్యబట్టారు. పొన్నూరు రోడ్లోని టీడీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో నసీర్ అహ్మద్ మాట్లాడారు. పారదర్శకంగా జరిగిన మెగా డిఎస్సిపై వైసీపీ నాయకులు అవాకులు చవాకులు పేలుతున్నారని మండిపడ్డారు. డిఎస్సి పూర్తయి ఉద్యోగ నియామకాలు కూడా పూర్తయ్యాక రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేయటం ఏంటని ప్రశ్నించారు. జంజీ పేరుతో వైసీపీ నేతలు లబ్ధి పొందాలని చూస్తున్నారని ఎద్దేవా చేశారు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ముస్తఫా కుమారుడు డ్రగ్స్, గంజాయి, గుట్కా లాంటి నకిలీ వస్తువుల తయారీ చేసినట్లు వార్తలు వచ్చాయని అన్నారు. ఇప్పుడేమో చట్టాన్ని అతిక్రమించిన ఒక వ్యక్తిని కిడ్నాప్ చేశాడని అన్నారు. తాను అధికారులు ఉన్నప్పుడు ఒక్క ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వలేనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు జంజీ పేరుతో బ్లేడ్ బ్యాచ్లను, గుట్కా బ్యాచ్లను, మాఫియాలను తీసుకొని మెగా డిఎస్సి మీద అవాకులు చవాకులు పేలుతున్నటువంటి పరిస్థితులు చాలా బాధాకరం. నియామకాలు చేసినటువంటి వాళ్ళని ఇబ్బంది పెట్టేటువంటి విధంగా వాళ్ళు ఈరోజు ఉపాధ్యాయులుగా పిల్లలను చదివించుకొని అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిన తర్వాత కూడా పాఠశాలలు నడుపుతున్నటువంటి పరిస్థితుల్లో
ఈరోజు మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేయడం. నేను అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు, మెగా డిఎస్సి పేరుతో దగా మాటలు మానివేయండి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. రాష్ట్ర ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మెగా డిఎస్సి పేరుతో జరిగినటువంటి నియామకాల మీద కోర్టుకెళ్లారు. మీ లాయర్లు సైతం న్యాయస్థానానికి క్షమాపణలు చెప్పి బయటకు వచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. వైసీపీ తప్పుడు ప్రచారాలపై లిట్ క్యాప్ చైర్మన్, జిల్లా టీడీపీ అధ్యక్షులు పిల్లి మాణిక్యరావు, తెలుగు యువత జిల్లా అధ్యక్షులు రావిపాటి సాయికృష్ణ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో వైసీపీ పెయిడ్ ఆర్టిస్టులు డిఎస్సీలో స్కామ్ అక్రమాలు జరిగాయంటూ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని లిడ్ క్యాప్ చైర్మన్, జిల్లా టీడీపీ అధ్యక్షులు పిల్లి మాణిక్యరావు, తెలుగు యువత జిల్లా అధ్యక్షులు రావిపాటి సాయికృష్ణ మండిపడ్డారు. అధికారంలో ఉన్నప్పుడు నిరుద్యోగులను గాలికొదిలేసిన వైసీపీ ఇప్పుడు రాజకీయ పబ్బం కోసం వెంపర్లాడుతుందని విమర్శించారు. డిఎస్సీలో అక్రమాలంటూ వైసీపీ చేసిన ధర్నాల్లో ఒక్కరైనా కష్టపడి చదువుకున్న వారు ఉన్నారా అని ప్రశ్నించారు. నువ్వు అధికారంలో ఉన్నప్పుడు డిఎస్సి పోస్టులు ఎందుకు నియమించలేదు? నిరుద్యోగులకి 2,30,000 ఉద్యోగాలు ఉన్నాయి, వాటిని నేను ఫిలప్ చేస్తానని చెప్పేసి మాట్లాడేవు కదా. నీ 5 సంవత్సరాల కాలంలో 2,30,000 ఉద్యోగాలు ఎందుకు ఫిలప్ చేయలేదు? నువ్వు అధికారంలోకి రాకముందు 23,000 టీచర్ పోస్టులు, మెగా టీచర్ పోస్టులు భర్తీ చేస్తానని మాట్లాడేవు కదా. నీ 5 సంవత్సరాల కాలంలో 23,000 మెగా డిఎస్సి ఇచ్చి ఎందుకు ఫిలప్ చేయలేదు? అంటే కేవలం నువ్వు కళ్ళబొల్లి మాటలు చెప్పేవని అర్థమవుతా ఉంది. నువ్వు ఫిలప్ చేస్తానన్నటువంటి ఉద్యోగాలు ఫిలప్ చేసావా, లేకపోతే నువ్వు ఇస్తానన్నటువంటి మెగా డిఎస్సిని నువ్వు ఫిలప్ చేసావని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. పారదర్శక నియామకాలతో 16,000 డిఎస్సి పోస్టులు భర్తీ చేయడం జరిగింది. గతంలో కూడా 2014 నుంచి 19 మధ్యలో డిఎస్సి నిర్వహించాం, మళ్ళీ ఇప్పుడు డిఎస్సి నిర్వహించాం. మధ్యలో జగన్మోహన్ రెడ్డి ఎంతోమంది యువతను మాయా మాటలు చెప్పి మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగాలు భర్తీ చేస్తాం, మెగా డిఎస్సీలు పెడతామని చెప్పి ఒక్క డిఎస్సి కూడా నిర్వహించకుండా ఈరోజు ఎంతోమంది అప్పట్లో ఉన్న డిఎస్సి అభ్యర్థులుగా ఆశగా ఎదురు చూసిన వాళ్ళ వయోపరిమితి కోల్పోయే విధంగా చేసిన పాపం ఈ వైకాపా పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతా ఉంది. విద్యానగర్లోని సాయినాథ సన్నిధానంలో గురు పౌర్ణమి వేడుకలు వైభవంగా జరిగాయి. సాయిబాబాకు విశేష అభిషేకాలతో పాటు నామ సప్తాహం నిర్వహించారు. భక్తులు పాల్గొని బాబాను దర్శించుకున్నారు. శ్రీ సద్గురు షిరిడి సాయిబాబా సర్వమత సేవా సమితి ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ గౌరవాధ్యక్షులు ఎడ్లపాటి అశోక్ కుమార్ తెలిపారు. కార్యక్రమంలో స్వరూపారాణి, రాధిక, పూర్ణ, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. ఈ గుంటూరులో ఒక అద్భుతమైన సేవా సంస్థగా వెలుగుతుంది. అలాగే ఇక్కడ మనం ప్రతి ఆదివారం బాల వికాస్ కేంద్రం జరుపుతున్నాం. ఇక్కడ పిల్లలకు ఒక మంచి విద్యాబుద్ధులు నేర్పడానికి, వాళ్ళు ఈ స్క్రీనింగ్ కి వాటికి వాళ్ళు ఎలిమినేట్ చేయడానికి ఒక మంచి కార్యక్రమం. ప్రతి ఆదివారం 10 గంటలకు ఎంతో మంది చిన్నారులు ఆది జాంబవ అరుంధతి ట్రస్ట్ జాంబవ సేన ఆధ్వర్యంలో గురు పౌర్ణమిని ఘనంగా నిర్వహించారు. ఆరండల్పేటలోని మోహన్ రంగనాయక స్వామి ఆలయ ప్రాంగణంలో జాంబవ మహర్షికి జరిగిన విశేష హోమాలు, పూజల్లో మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ తో పాటు తెలుగు సాంస్కృతిక అకాడమీ చైర్మన్ ఆర్డి విల్సన్, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. గత 6 ఏళ్లుగా గురు పౌర్ణమి నాడు ఆది జాంబవ మహర్షికి ప్రత్యేక పూజలను ఇక్కడ నిర్వహిస్తున్నట్లు దొక్కా తెలిపారు. భవిష్యత్తులో దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించేలా కృషి చేస్తున్నట్లు చెప్పారు. భారతీయ సాంప్రదాయంలో ఈ జాంబవ గురు పూజ అనేది ఒకటి ఉంది. దీన్ని ఇప్పుడే గుంటూరు కేంద్రంగా దీన్ని ప్రచారం చేస్తున్నాం. ఇది 6వ సంవత్సరం. ఈ సందర్భంగా ప్రజలకి అందరికీ కూడా, గుంటూరు జిల్లా ప్రజానికి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి చాలామంది పెద్దలు వచ్చారు. ఆర్డి విల్సన్ గారు, సంస్కృత అకాడమీ చైర్మన్ గారు, మెహర్ గారు, ఆది జాంబవ ట్రస్ట్కి ఆయనే బాధ్యులు, ఆయనగా ఇట్లా చాలామంది పెద్దలు వచ్చారు, ప్రముఖులు వచ్చారు, మా పూజారులు వచ్చారు. వీళ్ళు వేద శాస్త్రాల్లో అధ్యయనం చేసి నేర్చుకున్నవారు, మా కులం వారు, వారందరితోటి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఇది 6వ సంవత్సరం. మండలి వెంకట కృష్ణారావు శత జయంతి గీత ఆవిష్కరణ సభ భారతీయ విద్యాభవన్లో జరిగింది. జనచైతన్య వేదిక జాషువా కల్చరల్ సెంటర్ ఆధ్వర్యంలో జరిగిన సభకు అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బహుముఖ ప్రజ్ఞాశాలి మండలి వెంకట కృష్ణారావు అని కొనియాడారు.
ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించి తెలుగు జాతి ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటిన మహనీయులు కృష్ణారావు అన్నారు. ఈ కార్యక్రమంలో రామచంద్రరాజు, వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి, పివి రమణ తదితరులు పాల్గొన్నారు. అలాగే కేజీ నుంచి పీజీ వరకు కూడా తెలుగుని ప్రభుత్వం ముందుకు తీసుకుంది. నేను కూడా నా డిగ్రీ తెలుగులో చేసి హైదరాబాద్ మా తెలుగులో చదివించే తక్కువ కాన్వెంట్ చదివిన ప్రభుత్వ పాఠశాల చదివించారు, ప్రభుత్వ కళాశాల చదివించారు. అంటే మన తెలుగు భాషని మనం గౌరవించుకోవాలి, ఆ తర్వాత మిగతా భాషలో మన అవసరం కొద్ది మనం నేర్చుకోవాలన్నది ఆయన ఒక ఆకాంక్ష. సాధారణంగా తండ్రి వారసత్వాలు పెద్ద రావు, కానీ ఉత్తప్రసాద్ గారు కూడా తెలుగు భాష సంస్కృతి అభివృద్ధికి అనేక మొన్న నేను ఫోటో అక్కడ వాట్సాప్లో చూశాను. ఆయన శ్రీలంకలో ఉన్నారు. శ్రీలంకలో ఉన్న తెలుగు వారిని కలవడానికి వెళ్ళాడు. అలా తెలుగు భాష సంస్కృతి శ్రీలంక కావచ్చు, మలేషియా కావచ్చు, మారిషస్ కావచ్చు, అనేక దేశాల్లో ఉత్తప్రసాద్ గారు ప్రయాణం చేస్తూ తండ్రి వారసత్వాన్ని ఆయన కొనసాగిస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా మండలి వెంకటకృష్ణారావు గారికి నేను హృదయపూర్వకంగా నివాళులు అర్పిస్తూ, రాష్ట్ర ప్రభుత్వం 3వ విడత భూ సేకరణకు పూనుకుంటే సిపిఐ ప్రత్యక్ష పోరాటాలకు సిద్దమవుతుందని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు ముప్పాల నాగేశ్వరరావు హెచ్చరించారు. కొత్తపేట మలయలింగం భవన్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మోడీ నియంతృత్వ ధోరణికి వ్యతిరేకంగా సిపిఐ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 1వ తేదీన చలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఎన్నికల సమయంలో యువతకు సంవత్సరానికి 1 కోటి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మోడీ మోసం చేశారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం రాజధాని పేరుతో 3వ విడత భూసేకరణకు పూనుకోవడాన్ని సిపిఐ వ్యతిరేకిస్తుందన్నారు. అందుకే ఆగస్టు 17వ తేదీ నుంచి 28వ తేదీ వరకు సిపిఐ ఆధ్వర్యంలో పాదయాత్రలు చేస్తున్నామని తెలిపారు. అనంతరం చలో ఢిల్లీ వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కోటా మాల్యాద్రి, నగర కార్యదర్శి ఆకిటి అరుణ్ కుమార్, మేడ హనుమంతరావు పాల్గొన్నారు. తరతరాలుగా వంశ పారంపర్యంగా భూమి మీద బతికే రైతన్నలు నలిగిపోతున్నారు. ఒక్కసారి భూమి తీసుకున్నాక మళ్ళా భూమిలో అడుగుపెట్టే హక్కు రైతుకు ఉండదు. అందువల్ల రాష్ట్ర ముఖ్యమంత్రి భూ సమీకరణకు సంబంధించి దుబారాగా రైతుల భూమి లాక్కునేటువంటి వైఖరిని పునఃపరిశీలన చేయాలి. అలా కాకుండా దుందుడుతనంగా లక్షల ఎకరాలని కార్పొరేట్లకు ఇవ్వాలన్నా, 50 ఎకరాలు అవసరం ఉంటే 500 ఎకరాలు తీసుకొని ఆ తర్వాత దాన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే పద్ధతుల్లో ఇవ్వడాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. పాతగుంటూరులోని గుంటి విఘ్నేశ్వర స్వామి షిరిడి సాయిబాబా దేవాలయంలో గురు పూజోత్సవ మహోత్సవాలు వైభవంగా నిర్వహించారు. స్టేడియం రోడ్లోని బాబా దేవస్థానంలో వేదవ్యాస పౌర్ణమి సందర్భంగా షిరిడి సాయిబాబా వారికి పంచామృత అభిషేకం, విశేష పూజలు నిర్వహించామని అర్చకులు రావూరి సుబ్రహ్మణ్య శర్మ తెలిపారు. 105 మంది దంపతులచే సాయి సత్య వ్రతాలు నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ పాలకవర్గ సభ్యులు నేరెళ్ల మాధవరావు, ఎదే సాయి, టిఎల్వి ఆంజనేయులు, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. దినన ప్రవర్ధమానంగా గ్రామం అందరూ కూడా, ప్రజలు అందరూ కూడా సహకారంతో దినన ప్రవర్ధమానంగా వెలగాలని, స్వామివారి యొక్క అనుగ్రహం, సకల దేవతా స్వరూపుడు సాయినాథుడు గురువు యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా అందరి మీద ఉండాలని శ్రీ గుంటి విఘ్నేశ్వర స్వామివారిని, సాయినాథుని మనసా వాచా కర్మణ ప్రార్థిస్తున్నానయ్యా. జై బోలో సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి. కాంగ్రెస్ పార్టీ మనుగడ కోసం దేశంలోని విద్యార్థుల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తుందని బీజేపీ నేతలు ఆరోపించారు. కొత్తపేటలోని బీజేపీ సీనియర్ నాయకులు జూపూడి రంగరాజు నివాసంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన, జిల్లా అధ్యక్షులు తిరుపతిరావు మాట్లాడారు. ప్రధాని మోడీ నాయకత్వంలో దేశం అభివృద్ధిలో దూసుకెళ్తుందన్నారు. నీట్ పేపర్ లీకేజీపై పోరాటం చేసిన కాక్రోచ్ పార్టీ నేతలు పంజాబ్, కేరళ, కర్ణాటకలో జరిగిన
నీట్ పేపర్ లీకేజ్పై ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. ఆ రాష్ట్రాల విద్యాశాఖ మంత్రులచే ఎందుకు రాజీనామా చేయించడం లేదన్నారు. ఇదంతా నైతిక విలువలు లేని కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కుట్ర అన్నారు. అనంతరం గాయత్రి బెహ్రా ఆధ్వర్యంలో నీట్ పేపర్ లీకేజీపై ఓ యువత మేలుకో అనే పోస్టులను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అనిల్ బెహ్రా, వెలగపూడి గంగాధర్, స్పైసెస్ బోర్డు సభ్యులు కొత్తూరి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ఈ పార్లమెంట్ సెషన్స్లోనే గొడవ చేసుకోండి. 1 నేషన్ 1 ఎలక్షన్ జరుగుతుంది. అట్లానే 1 నేషన్ 1 ఎలక్షన్ చెడగొట్టింది ఎవరండి? రాహుల్ గాంధీ నాయనమ్మ. ఆమె చెడగొట్టింది 1 నేషన్ 1 ఎలక్షన్స్. అప్పటిదాకా 1 నేషన్ 1 ఎలక్షన్స్ ఉండేవి. అప్పుడు 1971 దాకా ఉన్నాయి. చెడగొట్టింది ఎప్పుడు 71లోనే చెడగొట్టి ఈ రోజున 1 నేషన్ 1 ఎలక్షన్ వద్దని చెప్తున్న కాంగ్రెస్ పార్టీకి జ్ఞానం బుద్ధి మాత్రం ఎక్కడ లేవు. కాబట్టి అంటే భగవంతుడు తప్పకుండా బీజేపీ వెనకాల ఉంటాడు. ఈసారి మాకు 4 సీట్లు వస్తాయి. 4 సీట్లతోటి మోడీ గారు నా దృష్టిలో అయితే ఇంకో 15 ఏళ్ళు ఉంటాడు. ఆరాగ్రహారంలోని శ్రీ గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో వారాహి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ రోజు అమ్మవారిని శాకంబరి మాతల అలంకరణ చేయడం జరిగిందని ఆలయ చైర్మన్ ఫౌండర్ పన్నాల వెంకట బుచ్చిరామ శాస్త్రి తెలిపారు. అమ్మవారు ఈ వరాహి నవరాత్రుల సందర్భంగా ఆవేశంగా ఉంటారని అందుకే శాకంబరి అలంకరణ చేశామని చెప్పారు. అంతేకాకుండా గురు పౌర్ణమి సందర్భంగా ప్రతి ఒక్కరూ గురువులను గౌరవించుకోవడం ద్వారా గురు అనుగ్రహం కలుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఈవో ఎం విజయ, తుమ్మల నాగేశ్వరరావు, కంచెళ్ల సాంబశివరావు, శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ వారాహి నవరాత్రి ఒక విశేషం ఏంటంటే అమ్మవారు చాలా రౌద్రంగా ఉంటుంది. రౌద్రంగా ఉన్నప్పుడు ఏం చేస్తాం మనం? చల్లటి పదార్థాలు ఏమైనా కప్పుతాం. మాకు బాగా నాకు కోపం వచ్చిందని మనకి వెంటనే తడిగుడ్డ వేసుకొని కూర్చుంటాం. అట్లాగా అమ్మవారికి బాగా రౌద్రంగా ఉండేటువంటి 9 రోజులు వారాహి నవరాత్రాల్లో అయితే తిరుగుతూ ఉంటుంది, ప్రతి ఒక్కరిని పరిరక్షిస్తూ ఉంటుంది, మళ్ళీ ఎవరిని శిక్షించదు. వారాహి నవరాత్రాల్లో అమ్మవారు కోపంగా ఉంటుంది అని చెప్పి భయపడాల్సిన పనిలే. ఇప్పుడు తల్లి దగ్గర పిల్లవాడు భయపడతాడా చెప్పండి? అందువల్ల ఏమీ ఇబ్బంది లేదు, అందరూ సుఖంగా ఉంటారు. సుఖంగా ఉండాలని ప్రయత్నంలో మేము చేసిన ప్రయత్నం చేసాం. అట్లాగే ఈ దేవాలయాలు జరిగే ప్రతి కార్యక్రమంలోనూ ఒక విశిష్టత ఉంటుంది. ఆ విశిష్టతని మీరందరికీ కూడా చూపిస్తున్నందుకు సిటీ కేబుల్ వారికి ధన్యవాదాలు. వెంకటేశ్వర కాలనీలోని శ్రీ షిరిడి సాయి ధ్యాన మందిరంలో గురు పౌర్ణమిని వైభవంగా నిర్వహించారు. సాయిబాబాకు నిర్వహించిన విశేష అభిషేకాలు, పూజల్లో భక్తులు పాల్గొన్నారు. గురు పౌర్ణమి సందర్భంగా పుచ్చ జ్ఞాన ప్రసూనాంబ, శంకరమంచి శశికళకు గురుపూజ నిర్వహించి ఘనంగా సత్కరించినట్లు ఓరుగంటి విశ్వనాథం తెలిపారు. బుచ్చిబాబు ఫౌండేషన్ ద్వారా ప్రతిభ కనబరిచిన పలువురు 10th విద్యార్థులకు నగదు పురస్కారాలను ప్రదానం చేసినట్లు చెప్పారు. గురు పౌర్ణమి సందర్భంగా అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాల్లో భాగంగా విజయవాడ కేబీఎం కళాశాల విశ్రాంత ప్రిన్సిపల్ శ్రీమతి శశికళ గారికి, అదేవిధంగా జీవితంలో 40 సంవత్సరాల్లో 2000 మంది పైచిలుకు పిల్లలకి విద్యా బోధనను జ్ఞానంతో కూడిన విద్యను బోధించినటువంటి ఉత్సాహ జ్ఞాన ప్రసూనమ్మ గారికి స్కూల్ నందు విద్యార్థులచే వారికి పాదపూజ చేయించడం జరిగింది. కార్యక్రమంలో భాగంగానే మొన్న 10th క్లాస్లో 580/600, 573/600 వచ్చినటువంటి విద్యార్థులకు 25,000 రూపాయల నగదు బహుమతి బుచ్చిబాబు ఫౌండేషన్ అధ్యక్షుడు కోటిపాడులోని ఓం శ్రీ సాయిరాం ఐశ్వర్య శ్యామలాదేవి పీఠం ఆధ్వర్యంలో వారాహి నవరాత్రులు వైభవంగా జరిగాయి. గత 9 రోజులుగా వారాహి అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. గురు పౌర్ణమి సందర్భంగా సాయిబాబా నామ సంకీర్తనలతో పాటు పూర్ణాహుతిలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. కార్యక్రమంలో వెంకట శివసాయిరాం, సుజాతాదేవి, సాయి మోహన్ తదితరులు పాల్గొన్నారు. గురువు అనగానే వ్యాస పౌర్ణమిగా మనం గుర్తిస్తాం ఈ గురు పౌర్ణమిని. ఈ గురు పౌర్ణమి సందర్భంగా గురువుని పూజించుకోవటం అనేది మనకి పరిపాటిగా వస్తుంది. మరి ఆదిగురు దత్తాత్రేయుడి నుంచి శ్రీపాద శ్రీవల్లభుడు, నృసింహ సరస్వతి, మాణిక్య మహాప్రభు, అక్కలకోట మహారాజ్,
మరియు శ్రీ సాయిబాబా గజానన మహారాజ్ ఇలా పరంపరగా వస్తున్న బాబా గారిని మనం ఈరోజు ఆయన పాదాలు ఆశ్రయించి ఓం శ్రీ సాయిరాం నామస్మరణ చేయడం మరియు ఓం శ్రీ సాయిరాం నామ జపయజ్ఞం చేయడం ఇలాంటి కార్యక్రమాలన్నీ వైభవపేతంగా జరపబడుతున్నవి. ఈ కార్యక్రమం సందర్భంగా భక్తజనులకు తీర్థప్రసాద వితరణ, అన్నదాన కార్యక్రమం, పేదలకు అన్నదానము కూడా నిర్వహించబడుతున్నది. ఈ గురు పౌర్ణమి సందర్భంగా భక్తజనులందరూ గురువుని ప్రార్థించి కృపాకటాక్షాలు పొందవలసిందిగా కోరుచున్నాము. గోరంట్లలోని విజయ సాయిబాబా ఆలయంలో గురు పౌర్ణమిని ఘనంగా నిర్వహించారు. సాయిబాబాకు ప్రత్యేక పూజలు చేసిన భక్తులు సకల శుభాలు కలగాలని వేడుకున్నారు. ఆలయ కమిటీ చైర్మన్ ఎర్రంశెట్టి వేణు, విజయ్, ఇతర కమిటీ సభ్యులు పాల్గొని భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పర్యవేక్షించారు. ప్రతి సంవత్సరం కూడా అత్యంత వైభవముగా గురు పౌర్ణ మహోత్సవ కార్యక్రమము అత్యంత వైభవంగా జరపబడుతున్నది. అదే విధముగా ఈ సంవత్సరం కూడా స్వామివారి దేవస్థానమునందు అత్యంత వైభవముగా కన్నుల పండుగగా ఈ యొక్క గురు పౌర్ణ మహోత్సవ కార్యక్రమము ప్రాతకాలంలో పంచామృత అభిషేక కార్యక్రమంతో స్వామివారి యొక్క పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగి ఉన్నది. ఆ తదనంతరం స్వామివారికి సహస్రనామార్చన పూజా కార్యక్రమము మరియు స్వామివారికి నక్షత్రహారతి, పూర్ణకుంభహారతి మొన్నకు ప్రత్యేకమైన విశేషణార్చన పూజా కార్యక్రమం నిర్వహించుకొని తదుపరి మధ్యాహ్నం 12 గంటల నుండి శ్రీ విజయ సాయిబాబా మందిరమునందు మా గోరంట్ల ఎర్రంశెట్టి వేణుగోపాల్ గారి ఆధ్వర్యంలో అత్యంత వైభవముగా కన్నుల పండుగగా ఈ యొక్క అన్న సంతర్పణ కార్యక్రమము అత్యంత వైభవంగా జరిగింది. ఓటర్ల జాబితాల తయారీ ప్రక్రియకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు రాజేష్ కుమార్ సింగ్, రోహిత్ కుమార్, స్వతంత్ర కుమార్ మీనా, మల్లికార్జున్ రెడ్డిలతో కలిసి గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల ఈఆర్ఓల సమావేశాన్ని కలెక్టర్ సాయికాంత్ వర్మ ఆధ్వర్యంలో కలెక్టరేట్లో నిర్వహించారు. పట్టభద్రులు, ఉపాధ్యాయులు, స్థానిక సంస్థల నియోజకవర్గాలకు సంబంధించిన ఓటర్ల జాబితాల తయారీ ప్రక్రియను ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ అధికారులను ఆదేశించారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరి పేరు ఓటర్ల జాబితాలో ఉండేలా చర్యలు తీసుకోవడంతో పాటు దరఖాస్తులను నిబంధనల ప్రకారం క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. రోడ్డు విస్తరణ పనులు మరియు 11 kV ఫీడర్స్ లో చెట్ల కొమ్మలు ట్రిమ్మింగ్ చేసే పనుల్లో భాగంగా రేపు ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ఉమామహేశ్వర కాలనీ, శ్రీ రాజరాజేశ్వరి కాలనీ, పట్టాభిపురం, లక్ష్మీపురం తదితర ఏరియాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలదని విద్యుత్ అధికారులు పిహెచ్ ఖాన్, గురవయ్య తెలిపారు. కావున వినియోగదారులు శాఖకు సహకరించాల్సిందిగా కోరారు. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. అత్యున్నత స్థాయి కార్పొరేట్ వైద్య సేవలు ఇప్పుడు అందరికీ అందుబాటులో. అత్యాధునిక పరికరాలతో అత్యున్నత స్థాయి వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్. 25 సంవత్సరాలుగా గౌతమి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వారిచే నడపబడుతున్న సంస్థ. స్థాపించిన మొదటి సంవత్సరం నుండి 95% ఫలితాలు సాధిస్తున్న విద్యా సంస్థ శ్రీ గౌతమి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ. నేటి మిర్చి ధరలు ఇలా ఉన్నాయి. నాన్ ఏసీ మిర్చి ధరలు కామన్ వెరైటీ 334 రకం మినిమం 14,000, మాక్సిమం 18,200, మోడల్ 17,000. నెంబర్ 5 మినిమం 13,500, మాక్సిమం 18,000, మోడల్ 17,000. 341 రకం మినిమం 14,000, మాక్సిమం 17,500, మోడల్ 16,500 రూపాయలు. స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం 13,500, మాక్సిమం 17,500, మోడల్ 17,000. బడిగి 355 మినిమం 15,000, మాక్సిమం 18,000, మోడల్ 17,500 రూపాయలు. దేవనారు డెలెక్స్ మినిమం 15,000, మాక్సిమం 18,000, మోడల్ 17,000. ఆర్మూర్ రకం మినిమం 13,500, మాక్సిమం 16,500, మోడల్ 16,000. ఏసీ మిర్చి ధరలు కామన్ వెరైటీ 334 రకం మినిమం 18,000, మాక్సిమం 27,500, మోడల్ 27,000. నెంబర్ 5 మినిమం 18,000, మాక్సిమం 25,000, మోడల్ 24,500. 341 రకం మినిమం 17,500, మాక్సిమం 25,500, మోడల్ 24,500 రూపాయలు.
సూపర్ 10 మినిమం 18,000 మ్యాక్సిమం 28,000 మోడల్ 27,000. స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం 17,000 మ్యాక్సిమం 23,000 మోడల్ 21,500 రూపాయలు. బడిగి 355 మినిమం 18,000 మ్యాక్సిమం 29,000 మోడల్ 28,000. దేవనారు డిలక్స్ మినిమం 18,000 మ్యాక్సిమం 25,500 మోడల్ 24,500 రూపాయలు. మిర్చి తాలూకాయ కామన్ వెరైటీ 334 రకం మినిమం 8,000 మ్యాక్సిమం 13,500 మోడల్ 12,000. నెంబర్ 5 మినిమం 8,000 మ్యాక్సిమం 13,000 మోడల్ 12,500 రూపాయలు. 341 రకం మినిమం 8,000 మ్యాక్సిమం 13,000 మోడల్ 12,500 రూపాయలు. స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం 8,000 మ్యాక్సిమం 13,500 మోడల్ 12,000. బడిగి మినిమం 8,500 మ్యాక్సిమం 13,800 మోడల్ 13,000. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. సిటీ న్యూస్ ని మీకు సమర్పించిన వారు లక్ష్మీ నిలయం గ్రేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్, శ్యామ్లానగర్ ఎక్స్టెన్షన్ 11th లైన్, గుంటూరు.